పట్టణంలో దాదాపుగా 90,000 పైబడి జనం ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఇంకా 3 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కాకుండా ఇటు పోలవరం నియోజకవర్గం కానీ, గోపాలపురం నియోజకవర్గం కానీ, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం కానీ, ఈ నియోజకవర్గాలు పిహెచ్సీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. సిహెచ్సి నుంచి ఎక్కడైతే చేసిన వెంటనే సిహెచ్సి ఉన్నటువంటి కొవ్వూరుకి పేషెంట్స్ అందరూ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దాంతో ఎన్నికప్పుడు మాకు హైవే కూడా అధ్యక్ష. మనం కూడా ఇవాళ అమరావతిలోని ఇవాళ స్టేట్ హైవే ఉన్నటువంటి దాన్ని కొవ్వూరు కొనుగోలు కూడా నేషనల్ హైవే కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ పోలవరం నుంచి కూడా కొవ్వూరు కూడా నేషనల్ హైవే కూడా అవడం జరిగింది అధ్యక్ష. దాంతో ఈ హైవే కావడంతో ఎక్కువగా కూడా యాక్సిడెంట్లు అవడం, అదేవిధంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కనుక గతంలో ఉన్నటువంటి పూర్వం బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రోడ్ కంప్లైంట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా పూర్వం ఇప్పుడు నిర్మాణం చేసినటువంటిది కాబట్టి ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల కూడా ఆ బ్రిడ్జ్ మీద కూడా ఆంక్షలు కూడా ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్ కూడా ఎక్కువ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఎక్కువగా కూడా ఇవాళ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కనుక అక్కడికి హాస్పిటల్ తీసుకొస్తే వెంటనే రాజమండ్రికి లేదా కాకినాడకి రిఫర్ చేస్తారు అధ్యక్ష. కాకినాడ రాజమండ్రి వెళ్ళి లోపే పేషెంట్స్ అంతా కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది. దీనితోటి గతంలో 1/7/2025 గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి విజిట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అధ్యక్ష. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ యొక్క మీటింగ్ లో కూడా 100 పడకల హాస్పిటల్ చేయడం కోసం కూడా ఆ రోజు అక్కడ హామీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి కానీ సంబంధిత అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే హౌస్ పేషెంట్ చూసుకుంటే కనుక సుమారుగా 5,000 మంది ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మంత్లీ. అదేవిధంగా ఇన్ పేషెంట్ వచ్చే కనుక 400 మందికి వస్తే ఎప్పుడు కూడా హాస్పిటల్ ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. డెలివరీస్ కూడా యావరేజ్ 50 మంది ఇప్పుడు డెలివరీస్ డైలీ జరుగుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. సర్జరీస్ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఎంత అవసరం ఉంది కాబట్టి దయచేసి అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఈస్ట్ గోదావరి కలెక్టర్ మంత్రులు ముఖ్యమంత్రి గారు టైంలో కూడా కొవ్వూరుని 100 పడకలు కాదు జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కానీ అన్ని కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎడిషనల్ గా పోస్ట్ అది మంజూరు చేస్తే సరిపోతుంది కాబట్టి దయచేసి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ట్రామా కేర్ సెంటర్ కూడా చాలా ఇమీడియట్ గా అవసరం అధ్యక్ష. వెంటనే మంజూరు చేసి 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని మీ ద్వారా సంబంధిత అధికారులు మంత్రి వారికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.